హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనకి ఈరోజు న్యూస్లో వచ్చిన వార్తల నేపథ్యంలో గ్రూప్ వన్కి సంబంధించి 10 రోజుల్లో రిజల్ట్ వస్తుందని వచ్చింది. సో ఈ నేపథ్యంలో మనం అయితే ఈ వీడియో చేసుకుంటున్నాము. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏంటంటే 10 రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు. ఈనాడు న్యూస్ పేపర్లో రాష్ట్రంలో 563 గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగిస్తుంది. వారం 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి. అనంతరం ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలకు 21,000 మంది హాజరయ్యారు. సో ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడుతున్నారు. అంటే 1:38 అనేది ఉంది. సో ఈ పోస్టుల నియామకాలు పూర్తి అయ్యాకనే గ్రూప్ 2 ఆ తర్వాత గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఆర్డర్లో చేయడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే పోస్టులు మిగిలిపోకుండా అన్ని ఫిలప్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు ఉద్యోగ ప్రకటనలోనే కమిషన్ పేర్కొంది. సో 6 పేపర్లో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో ప్రకటిస్తారు. సబ్జెక్టుల వారీగా మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే రీకౌంటింగ్ ఆప్షన్ కల్పిస్తారు. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించిన 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్కు 1000 చొప్పున చెల్లించి రీకౌంటింగ్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఏది ఏమైనా గ్రూప్ 1 ఫలితాల సమయం అయితే దగ్గర పడుతుంది. కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా అడ్డంకుల రూపంలో ఉన్నాయి. అవన్నీ తొలగిపోయాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో అయితే గ్రూప్ 1 ఫలితాలను మనం ఆశించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకు గ్రూప్ 1కి సంబంధించిన అప్డేటు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.